మెదక్ జిల్లా రామేపేట పట్టణంలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పుష్కర బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రెండో రోజు బ్రహ్మోత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండవ రోజు కార్యక్రమాల్లో భాగంగా నిత్య విధులు, చతుస్థానార్చనలు, వేదేతి హస ప్రబంధ పారాయణాదులు, ద్వారతోరణం, ధ్వజ కుంభారాధనలు, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణము, శాతర్మ తీర్థ ప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. రేపు ఉదయం 10:30 శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కన్యాశ్రవణ సంజాతం కృపావాత్సల్య సాగరం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే. ఈ యొక్క కలియుగంలో మనందరినీ కూడా ఉద్ధరించుట కొరకు, మనందరినీ కాపాడుట కొరకు అర్చామూర్తిగా స్వామి వెంకటేశ్వర స్వామి వారు వేంచేసి ఉన్నారు. మన సుకృతం చేత మన రామాయంపేట పట్టణంలో కూడా మనకి ప్రతిరోజు కూడా మనందరికీ కోరుకున్న వారికి కొంగు బంగారంగా మన వెంకటేశ్వర స్వామి వారు అందరికీ కూడా ఏది అడిగితే అది ఇస్తూ ఉన్నటువంటి స్వామి. అటువంటి గొప్పనైన స్వామికి మనమేం చేయాలి అని అనుకుంటే, మన పట్టణంలో ఉండేటువంటి ప్రముఖులు, ధర్మకర్తలు, వాళ్ళు ఆలయానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా భక్తులతో సహా ప్రతి ఒక్కరూ కూడా మేము సైతం స్వామివారి సేవలో సిద్ధంగా ఎప్పుడు ఉంటామని నిరూపించుకోవడం కొరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రతిష్ఠ జరిగి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ సంవత్సరం విశేషించి పుష్కర బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని సంకల్పం చేస్తున్నాం. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఆల్రెడీ మన కార్యక్రమం అంతా కూడా ప్రారంభమైంది నిన్నటి రోజున. ఈ రోజున విశేషించి అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమాన్ని మనం జరుపుకుంటాం. అరణి మదనంతో అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమాన్ని జరుపుకొని 5 హోమకుండాలలో ఆ అగ్ని అంతర్యామిగా ఉండేటువంటి శ్రీమన్నారాయణ స్వామిని అర్చించడం జరుగుతుంది. అలాగే ఇంకా సేపట్లో ధ్వజారోహణ కార్యక్రమం, సంతానం లేనటువంటి వారికి గరుడ ప్రసాదాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా విశేషించి ఈరోజు సాయంకాలం పూట జగదాచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు మన యొక్క రామాయంపేట పట్టణానికి వేంచేసి మనందరినీ కూడా అనుగ్రహించడానికి ఈరోజు సాయంకాలం వచ్చి రేపటి రోజున మన యొక్క రామాయంపేట పట్టణంలో ఆలయంలో ఉండేటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత సామూహిక లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమాన్ని మనందరి చేత నిర్వర్తించడం జరుగుతుంది. అలాగే దీంతో పాటుగా విశేషమైనటువంటి వాహన సేవలు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుంచి ప్రారంభమవుతాయి. కాబట్టి అంతేకాకుండా 3వ తారీఖున మనకి కళ్యాణ మహోత్సవం, స్వామివారి అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఆ తర్వాత 6వ తారీఖు సహస్ర కలశాభిషేక మహోత్సవం ఉంటుంది. అదేవిధంగా 7వ తారీఖు 5వ తారీఖు సహస్ర కలశాభిషేకం ఉంటుంది. తర్వాత 7వ తారీఖున మహాపూర్ణావతి, 12 సేవలు, ద్వాదశారాధన, ద్వాదశ ప్రదక్షిణలతోటి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా సంపూర్ణ అవుతుంది. ఈ విశేష కార్యక్రమంలోకి మనకి ఈ యొక్క రాష్ట్రం నలుమూలల నుంచి కూడా మనకి వచ్చినటువంటి ఋత్విక్కులు 4 వేదాలకు సంబంధించి పారాయణాలు, మహాభాగవత, భారత, వెంకటాచల మహత్య, రామాయణ పారాయణాలు, స్తోత్ర పారాయణాలు, అక్షరలక్ష జపములతోటి అత్యంత వైభవంగా శోభాయమానంగా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని సేవించడానికి భక్తులు కూడా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. ఇంకా భక్తులు కూడా తెలియని వారుంటే అందరూ కూడా వచ్చి ఇట్టి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని సేవించి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.